ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. కొత్తగా పెళ్లి చేసుకోబోయేటువంటి దంపతులకు, భార్యాభర్తలకు, ప్రజలకు భగవంతుడు దయ వల్ల మీరు అందరూ బాగుండాలని ఆ పరమశివయ్యని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కార్యక్రమం ఏమిటంటే, కొంతమంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు ఫ్రాడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అబ్బాయిలు కూడా ఫ్రాడ్ బాగా చేస్తున్నారు. కొంతమంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలను నమ్మించి మంచిగా అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పి, నాకు చెడు అలవాటు ఏమీ లేవు, నేను చాలా మంచివాడిని చెప్పి మోసం చేసి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని నమ్మించి పెళ్లి చేసుకుంటున్నారు. అబ్బాయిలు తరపున తల్లిదండ్రులకు కుమారుడికి పెళ్ళి అవిన పిల్లలు ఉన్నారని తల్లిదండ్రులకు తెలిసిన ఆ విషయాలు తల్లిదండ్రులకు తెలిసిన బయటపడరు. కొడుకు నాకు చాలా మంచివాడవి అని చెప్పుకుంటారు, ఎవరికి చెప్పరు. మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అని పెళ్లి చేసుకొని పోయే అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్తారు. పక్కన బంధువుల చేత కూడా చెప్పిస్తారు. ఆ తర్వాత మోసం చేస్తారు. పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు నమ్మించి పెళ్లి ఖాయం చేసుకొని తర్వాత పెళ్లి కూతురు అత్తగారింటికి పోయిన తర్వాత 1 సంవత్సరం రోజులు అబ్బాయి భార్యతో చాలా మంచిగా ఉంటాడు, చాలా ప్రేమగా చూపిస్తాడు. అత్తమామలు కూడా కోడలు వచ్చిందని చాలా ప్రేమగా చూస్తారు. అమ్మాయి తల్లిదండ్రుల నుండి కట్నం కింద డబ్బులు, ఆస్తులు తీసుకోవటము జరుగుతుంది. అబ్బాయి వాళ్ళు తల్లిదండ్రులు 1 సంవత్సరం తర్వాత అబ్బాయి ఏదో ఒక ప్రాబ్లం చెప్పి భార్య దగ్గర ఉన్న బంగారము అంతా తీసుకొని కుదవ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత బంగారము అమ్మి వేయడం జరుగుతుంది. 1 సంవత్సరం తర్వాత అబ్బాయి ఎటువంటి వాడు, అబ్బాయి తల్లిదండ్రులు ఎటువంటి వారు అన్నీ తెలుస్తుంది అమ్మాయికి. అబ్బాయి వాళ్ళు పొలము చూపించిన మోసాలు, స్థలాలు అన్నీ చూపించి పెళ్ళికి ముందు మోసం చేస్తారు. అన్నీ పట్టుకున్నారు. అబ్బాయికి మొదట భార్య ఉందని, పిల్లలు కూడా ఉండారని బయటపడుతుంది. ఈ అమ్మాయికి చేరిన 1 సంవత్సరం తర్వాత అన్ని విషయాలు అబ్బాయి గురించి, అన్ని అలవాట్లు మొత్తం బయటకు వస్తాయి. అబ్బాయిలు తల్లిదండ్రులు మోసము చేసే మనుషులని అమ్మాయిలు తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు చేసుకుంది 2వ పెళ్ళి అని అమ్మాయికి తల్లిదండ్రులకి తెలిసిపోతుంది. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు గొడవలు జరుగుతాయి. గొడవలు కొట్టుకోవటం జరుగుతుంది. మాట మీద అబ్బాయి భార్యను కొట్టడం జరుగుతుంది. భార్య కొట్టిన తర్వాత పుట్టింటికి పోవటం జరుగుతుంది. అమ్మాయి భర్తను ఏమీ చేయలేక పుట్టింటికి రావటం జరుగుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో 420, 498 అని కేసులు, ఆ తర్వాత కోర్టులో DVC కేసు అని, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని, FCO అని, డ్రైవర్స్ కేసు అని, MC మెయింటెనెన్స్ అని, సైబర్ క్రైమ్ అని మహిళా కోర్టులో కేసులు వేయటానికి అన్ని రైట్స్ అమ్మాయికి ఉన్నవి. ఫుల్ రైట్స్ అమ్మాయికి ఉన్నవి. పెళ్ళి అవిన కొత్తల్లో అమ్మాయి తల్లిదండ్రులు సొంత ఊరిలో అబ్బాయి అల్లుడు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇటువంటి సంబంధము ఎవరికి రాదు. నా కూతురికి చాలా అదృష్టవంతురాలు, అత్తమామలు చాలా మంచి భర్త, నా అల్లుడు దొరకటము మంచివాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటారు.
వాళ్ళు ఆ ఊరు వాళ్ళు అడగకపోయినా అమ్మాయి తల్లిదండ్రులు చెప్పుకుంటారు. అత్తవారు ఒక సంవత్సరం తర్వాత తెలిసిపోతుంది అల్లుడు ఎంత మాత్రము, అల్లుడు అమ్మాయి తల్లిదండ్రులు ఎంత మాత్రము అని తెలిసిపోతుంది. అమ్మాయి కానీ పెళ్లి చేసుకొని పోయే అబ్బాయి కానీ మాతో సంప్రదించండి, మాట్లాడండి. మీతో మేము మాట్లాడతాం. మేము పరమశివయ్య భక్తులమి. మేము మంచి జరగాలని కోరుకుంటాము. మేము ఇటువంటి విషయాల్లో ఫ్రాడ్ చేయము. అయితే మీకు అంతా మంచి జరుగుతుంది. మాకు ఫోన్ నెంబరు కాల్ చేసి మాట్లాడండి. మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిగతా విషయాలు 6వ వీడియోలో పంపుతున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వీడియోలు చూడండి. మీకు మేము అంటే ఏమిటో అర్థమవుతుంది. దేవుడు వీడియోలు కూడా పంపించున్నాం. మీరు దయచేసి దేవుడు కార్యక్రమంలో రాండి. పరమశివయ్య శ్రీమన్నారాయణ మిమ్మలను మీ బిడ్డలను అందరినీ మంచిగా చూసుకుంటాడు. దేవుడిని నమ్మిన వారికి ఎప్పుడు అపజయమంటూ ఉండదు. ప్రపంచంలో ఏమీ భగవంతుడికి మించిన శక్తి ప్రపంచంలో ఏమీ లేదు. ధర్మం ముందు అందరూ పోవాల్సింది. అంతం జరుగుతుంది. ఓం నమ శివాయ. జయ శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు.